వెంకటేశ్వరు వీరబాబు. ఎందుకంటే కొంచెం గట్టిగా కొట్టడంతో బాగా గుర్తుండి ఉంటారు. మిగిలిన మాస్టర్లు గుర్తు ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా మీ పిల్లలు బడిలోకి వెళ్ళట్లేదు అనుకోండి, ఒరే మమ్మల్ని ఒకడు ఉండేవాడు శుభ్రంగా బాధేసేవాడు, ఆడి గురించి అయినా భయపడి బయటకు వెళ్ళేవాడు. బాబు నీకెట్టినప్పుడు వేసి బూట్ వేసి అన్నీ చేసి టిఫిన్ పెట్టి ఒరే వెళ్ళరా బాబు అంటే వెళ్ళట్లేదు అని చెప్పుకునేటప్పుడు ఈ కొట్టేసే మాస్టర్ గుర్తుండే ఉంటారు బహుశా. అది ఎందుకేంటంటే ఈ పాఠశాలలో నేను టీచర్గా మాస్టర్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు మన మాస్టర్ గారు పనిచేసేటప్పుడు ఈయన దగ్గర ఎంతమంది అయితే స్టాఫ్ ఉన్నారో అంతమంది స్టాఫ్లోనూ బాగా పనికిమాలిన మాస్టారు, పనికిరాని మాస్టారు ఎవరైనా ఉంటే, ఆలస్యంగా వచ్చే మాస్టారు, చెప్పకుండా సెలవు పెట్టకుండా పారిపోయే మాస్టర్ ఎవరైనా ఉంటే నేనే. ఎందుకంటే మాటకేంది పాపం ఈయన నెత్తి నోరు కొట్టుకున్నాడు, పిల్లలతోటే పడలేకపోతున్నానంటే మాస్టర్లో నువ్వు ఒకడు నాకు తయారయ్యావు. ఎందుకంటే ఈయన కూడా నేను మీకంటే ఎక్కువ ఏడిపించేవాడు. పాపం పెద్ద ఆయన కాబట్టి క్షమించుకుంటూ పోతూ ఉండేవారు. ఎందుకంటే ఆ చర్చిలో యేసుక్రీస్తు అందరినీ క్షమిస్తారు, అలాగే ఈయన కూడా నన్ను కూడా క్షమించుకుంటూ పోతూ ఉండేవారు. ఇక ఇక్కడ కూర్చున్న పిల్లల్లో చాలామందిని నేను మామూలుగా క్లాసులోనూ 4 గోళ్ళ మధ్యలోనూ పాఠం చెప్పడం అంటే చాలా చిరాగ్గా ఉండేది. ఎందుకంటే 4 గోళ్ళ మధ్యన బంధించేసి ఏం చెప్తాం అనేసి దీంట్లో కొంతమందిని తీసుకుని చెట్టు కిందకి, కొంతమందిని తీసుకుని అమ్మ గుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మాస్టర్ బయటకు వచ్చి ఎటు వీళ్ళు అందరినీ తీసుకుని ఎక్కడ పోయాడు అని ఎత్తుకుంటూ ఉండేది. అక్కడికి వెళ్ళి ఏళ్ళల్లో మళ్ళీ కాసిన గ్రూపులు చేయడం, 4-5 గ్రూపులు 5-6 గ్రూపులు చేయడం. ఎందుకంటే దీంట్లో కనీసం 5వ తరగతిలోకి వచ్చిన 3వ తరగతిలో ఉన్న 4వ తరగతిలో ఉన్నాడికి వాళ్ళు కూడా రావు కొంతమందికి. కానీ కంపల్సరీ అయ్యి ఇంటి దగ్గర వాళ్ళు పోరు పడలేక అమ్మ నాన్న వాళ్ళు పోరు పడలేక బయటకు వచ్చేసేవాడు. ఆ వచ్చేసినాడు ఈ పాఠం చదవరంటాడు, ఎక్కడ చదువుతాడు ఆలేనన్నాడు. అందుకని ఆల్ గ్రూప్ ఒకటి, గుణింతాల గ్రూప్ ఒకటి, పాఠాలు చదివే గ్రూప్ ఒకటి, పాఠాలు అప్పచెప్పే గ్రూప్ ఒకటి, 4 గ్రూపులు ఉండేవి నా దగ్గర. ఈ 4 గ్రూపులు 4 చోట్ల ఉండేవి అనమాట. తిరుగుతూ ఉండేవాడు వాళ్ళ దగ్గరికి. ఈ లోపల కొంచెం కొత్త గొప్ప అంటే మీరు క్షమించాలి, ఇప్పుడంటే పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఆవిడ చాలా గట్టిగానే కొట్టానమ్మా, నేనే బాధపడేవాడిని. అందరూ ఇలా కొడితే ఇలా కూడా కొట్టాను. మీరు కొత్త పట్ట ఏమన్నారు సార్, అందరూ ఎవరి కాళ్ళు మంచిగా పడతారండి, ఎవరి కాళ్ళే సెటిల్ అయ్యారు. మీరు కొత్త పట్టే కదా సార్, ఏముంది గట్టిగా కొట్టేసుకుంటారు ఈ పిల్లల్ని. మరి మాస్టర్ గుర్తుంది అలా గట్టిగా కొడతారా? సరే నువ్వు కొట్టేసి తర్వాత ఎంత పెంచుకుంటే లాభం ఏంటి? ఎప్పటికప్పుడు ఎక్కడక్కడ ఒంటరికి దొరుకుతాను కొట్టేదిగానిలే. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మనం పాత రోజుల్ని గుర్తు చేసుకుని ఈ గెట్ టుగెదర్లో ఇంత ఆనందపడుతున్నాం. ఈ మాస్టర్ ఇలా చెప్పేవారు, ఆ మాస్టర్ అలా చేసేవారు, ఈ టీచర్ గారు ఇలా తిట్టేవారు, ఇవన్నీ గుర్తు చేసుకుని ఆనందపడాలి. అవన్నీ మనకి మధుర స్మృతులు, తీపి గుర్తులు. అవి మన పిల్లలకి మనం చెప్పుకోవడానికి, మన భర్తతోటి ఆ మధుర స్మృతులు పంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ మనం ప్రస్తుతం నడుస్తున్న సమాజంలో అత్యంత ప్రమాదకరమైనది ఏదో దాన్ని గుర్తించి దాని బారిని మన పిల్లలు పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా ఇప్పుడే మనం తీసుకోవాలి. దాంట్లో ఒకటోది, మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ అనే విషయాన్ని అలవాటు చేయకండి. ఒకవేళ అది అలవాటు అయితే ఎంతటి ప్రమాదకారి అని అన్నది ఒక విషయంలో చెప్తాను. దాని మూలాన్ని మందు తాగిన వాడిని బాగు చేయొచ్చు, మత్తు మందులకు అలవాటు అయిపోయిన వాడిని బాగు చేసుకోవచ్చు, సెల్లకు అలవాటు అయిపోయిన వాడిని చస్తే బాగు చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా వాడి జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మెమరీ పవర్ తగ్గిపోయి, చదువు మీద శ్రద్ధ తగ్గిపోయి, ఇతర వ్యాపకాలన్నీ దీంట్లో అయితే వచ్చేస్తూ ఉంటాయో ఒకదానకాలు ఒకటి, అవన్నిటిని మనం కూడా చేసేయాలి అనే ఊహతోటి కొంతమంది పబ్జీ గేమ్ ఆడేవారు పిల్లలు. ఆడు నడి రోడ్డు మీద స్పీడ్గా వెళ్ళే హైవేలో నుంచుని, కొంతమంది అయితే పూర్వం అదేంటి ఎల్లో రేంజర్, రెడ్ రేంజర్ అని ఒకటి ఉండే. నా చిన్నప్పుడు, అదే మీ చిన్నప్పుడు నేను సైకిల్ వేసుకొచ్చేస్తుంటే ఆ టైంలో కొంతమంది పిల్లలు నడి మీద చేతులు వేసుకుని నువ్వు తప్పుకో అనేవారు. అంటే నేను తప్పుకోవాలట, ఎందుకంటే ఆడు ఎల్లో రేంజర్ అట, అక్కడి నుంచి మాయమైపోతాను అనేవాడు.
అంటే ఏంటి ఆడి ఉద్దేశం అది చూసింది ఎల్లో రేంజర్ అనేవాడు అక్కడి నుంచి క్షణంగా మాయమైపోతాడు కాబట్టి ఈడు మాయమైపోతాడు అనుకునేవాడు. అంతేగాని ఆ కారో మోటార్ సైకిలో బుద్ధి వస్తుందని వాడికి తెలియదు. అందుకని ఇలాంటి ప్రమాదాలని మన పిల్లలు ఇప్పుడు బడికి పంపిస్తున్నాం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. అది వీలైనంత వరకు తగ్గించడానికే చూడండి. ఎందుకంటే తల్లిదండ్రులే దాని బారిన పడిపోయారు. ఏదో నేను తాగుతూ నా కొడుకుని తాగొద్దని చెప్పడం అది భావ్యంగా ఉండదు. ఎందుకంటే ఆడే మళ్ళీ ఒక రోజులు కాలర పట్టుకుని అడుగుతాడు, నువ్వే తాగుతున్నావు, నేను నన్ను ఎందుకు మాయమంటున్నాను. అలా మనమే సెలవు చూసేస్తున్నాం వాళ్ళు ఎదురుకుండా. టీవీలు పెట్టేసుకుని నాయన టేబుల్ మీద భోజనం ఉంది పెట్టుకు తిను, అక్కడ క్యారేజ్ ఉంది పట్టుకుపో అంటున్నాం కదా. కాబట్టి ఆడు అదే పని చేస్తాడు. మిమ్మల్ని కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత అమ్మ అక్కడ అనాథాశ్రమం ఉంది, నాన్న తీసుకెళ్తాడు, నిన్ను ముందర జాయిన్ చేస్తాడు, తర్వాత నేను నాన్నని జాయిన్ చేస్తాను అంటాడు. అదంతే తర్వాత జరిగే పరిణామాలు చెప్తున్నాను. కాబట్టి ఇప్పటి నుంచే మీ పిల్లల పట్ల మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది, బాగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొకటి రెండో విషయం, ప్రస్తుతానికి మనం అప్పు లేనివాడు ఉండొచ్చు, ఆస్తి లేనివాడు ఉండొచ్చు, ఆరోగ్యం ఉన్నవాడు మాత్రం లేడు. కాబట్టి ఈ ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని ఇప్పటికే మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళని మనం 100 సంవత్సరాలు వాళ్ళు బతకాలని కనుక మీరు అనుకుంటే ఎక్కడికో వద్దు, సమాజ సేవ చేయడానికి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోవద్దు. మీ ఊర్లోనే కనీసం వాళ్ళకి రేపొద్దున రే ఇది జాంకాయ అంటారని వాళ్ళు చూపించే బొమ్మలో చూసింది జాంకాయ అనుకోకూడదు. అందుకని రోడ్డు పక్కనే మీ దొడ్లో వేయడానికి చోటు ఉండదు. ఎందుకంటే తులసి మొక్క పెట్టుకోవడానికి కూడా ఇంట్లో చోటు లేకుండా బిల్డింగ్లు కట్టేసుకోవడమే. కానీ మొత్తం అందరూ బిల్డింగ్లు కట్టేస్తారు కదా. కానీ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి బాబు, మిమ్మల్ని అందరినీ నేను గురుదక్షిణ ఇది ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా అంతకంటే ఏమవుతుంది కానీ నాకు కనీసం మీరు కట్టే ఇళ్ళ దగ్గర ఒక నేరేడు చెట్టు, ఒక సపోటా చెట్టు, ఒక మామిడి చెట్టు, ఒక నారింజ చెట్టు, ఒక బత్తాయి చెట్టు, ఒక పనస చెట్టు, ఇలాగా చెట్టుకి చోటు ఉండేలాగా కట్టి మీరు కట్టేటప్పుడే ఇంటి ఓనర్ తోటి ఒక చెట్టు వేసేసుకోమని చెప్పండి. ఇది ఒక్కటే మీరు నాకు ఇవ్వగలిగింది, నేను మిమ్మల్ని అడగగలిగింది. ఇంక నాకేం మీరు ఇచ్చిన అవసరం లేదు కూడా. అలాగా ఏ రోజునైతే మీరు తల్లిగా మా పిల్లలే ఉన్నారు కాబట్టి ఇక్కడ నా దగ్గర చదువుకున్న వాళ్ళు మీ పుట్టినరోజుకి ఒక్క చెట్టు వేయండి. ఎక్కడ వేస్తారో నాకు అనవసరం, రోడ్డు పక్కనే వేస్తారో, మీ చేలో వేస్తారో, లేకపోతే మీకు చోటు ఉన్న చోటనే వేస్తారో, ఒక్క చెట్టు నాటండి. నీ పిల్లోడు పుట్టినరోజు ఆడితోటి ఒక చెట్టు నాటించండి. అవి పళ్ళ చెట్లు అయి ఉండాలి. ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో ఇది యాపిల్ కాయి అని చెక్కతో చేసి పెయింట్ చేసిన యాపిల్ కాయలే కనపడతాయి. ఇది జామకాయ, అది కూడా అలాగే కనపడుద్ది. ఇది మామిడి పండు, అది కూడా అలాగే కనపడుద్ది. ఇంకో కొద్ది రోజుల్లోనే అలా వస్తాయి. కొద్ది రోజులు కాదు, కొద్ది సంవత్సరాల తర్వాత. ఆ పరిస్థితి రాకుండా మన వంతుగా కొంచెం ఒక పని చేయండి. ఇలాంటివి అప్పుడు చెప్తానే ఉండేవాడిని మీకు. కానీ మాస్టర్ అంటే ఎప్పుడు చూసినా ఏ కాలంలో మొదలెడతారు అనుకోవద్దు. ఈ ఒక్కటే నాకు గురుదక్షిణగా ఇవ్వమని మిమ్మల్ని అందరినీ అడుగుతూ చక్కగా 10 కాలాల పాటు చల్లగా మీరు, మీ పిల్లలు, మీ భార్య మాత్రం అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను.